భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీపానికి హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. ఒక పని విజయవంతంగా సాగడానికి కారణం దీపం. అలాగే దీపం వెలుగు మెదడుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలుతుంది, జ్ఞానాన్ని మనకందరికీ అందిస్తుంది, చీకటిని పారదోలుతుంది, వెలుగును మనందరికి కూడా అందించేదే దీపం. దీపంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవత స్వరూపం అని మన విశ్వాసం. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, దీపం మధ్య భాగంలో విష్ణువు, దీపం ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతీదేవి, నిప్పు కణికల్లో లక్ష్మీదేవి నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందరికీ పూజలో భాగంగా దీపానికి ముందుగా అందరం కూడా నమస్కరిస్తాం, దీపాన్ని వెలిగిస్తాం. ఈ కింది శ్లోకం పలుకుతూ జ్యోతి ప్రజ్వలనం చేయడం మన యొక్క భారతీయ సాంప్రదాయం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపో హరతుమే పాపం, దీపలక్ష్మి నమస్తుతే. దీని భావం ఏంటంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మ సకల జ్ఞానానికి ప్రతిరూపం. దీపం సకల కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తుంది. దీపం మన పాపాలను తొలగిస్తుంది. దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞాన వ్యాప్తికి వితరణకు అది సంకేతము. అలాగే వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి దీపం వెలిగించడం వలన అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రమవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. కార్తీక మాసంలో శివారాధనకు ఎంతట ప్రాశస్త్యం ఉందో విష్ణు ఆరాధనకు కూడా అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలుగుస్తూ దామోదర మావహయామి లేదా త్రయంబక మావహయామి అంటారు. దామోదరం నామం విష్ణు సంబంధమైంది. త్రయంబకుడు కూడా అంటే పరమశివుడు. మన సంస్కృతిలో మూల మంత్రం లోకహితం. సర్వే జనా సుఖినో భవంతని మనం అంటాం, మనం విశ్వసిస్తాం. జగత్తు హితం, సర్వే జనా సుఖినో భవంతు అనేది ఉదాత్త భావన. అది మన ఆశయం, అది మన లక్ష్యం. మన ఇంట్లో దీపం ఉండడం మంచిదే, కానీ వీలైతే పక్కవారింట్లో కూడా దీపం వెలిగించే ప్రయత్నం మనం చేయాలి. ఆ సత్సంకల్పం కలగడం ఉత్తమ వ్యక్తుల యొక్క లక్షణం. మీరందరూ కోటి దీపోత్సవ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ధన్యులవుతున్నారు. మీ అందరి మధ్య ఉండి దైవారాధన దీపారాధన కార్యక్రమంలో పాల్గొని నేను కూడా పునీతుడిని అవుతూ ఉన్నాను. నా కోరిక ఒకటి, మనందరం సాధ్యమైనంత వరకు సమాజంలో ఇంకా అంధకారంలో ఉన్న కుటుంబాలకు జ్యోతిని ప్రసాదించాలని, వారి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుతూ ఉన్నాను. అజ్ఞానాంధకారం నుంచి అక్షర ప్రపంచంలోకి తీసుకొచ్చి విజ్ఞానాన్ని విద్యను అందరికీ అందించగలిగితే ఈశ్వర కృప మన మీద ఇంకా ఎక్కువగా ప్రసరిస్తుందని నా నమ్మకం. పూజ చేయడం, దీపం వెలిగించడం, హారతి ఇవ్వడం, మంత్రాలు పలకడం ఎంత ముఖ్యమో మన సాటి మానవులకు మేలు చేయడము, పరహితాన్ని గురించి ఆలోచించడము, సమాజ హితం కోసం మనం పనిచేయడము అంతే ముఖ్యమని చెప్పని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మన మానవ జన్మ అపరూపమైనది, దానిలో ఆడజన్మ మరింత అపరూపమైనది. దానిని సద్వినియోగపరుచుకొని మనకు లభించినటువంటి అవకాశాన్ని, మనకున్న తెలుగుని, మనకున్న ధనాన్ని, మనకున్న సంపదను, మనకున్న విజ్ఞానాన్ని 10 మందికి అందించి వారి జీవితాల్లో కూడా మనం వెలుగు నింపితే అప్పుడు నిజంగా మన యొక్క జన్మ సార్థకమవుతుంది. ఇవాళ మిత్రులారా, మరి భగవంతుడు కృప, మన పెద్దవాళ్ళు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవని. మన దేశంలో సుమారు 5 కోట్ల మంది ఇళ్లలో ఇంకా దీపాలు లేవు. మనం కొద్ది గొప్ప ప్రభుత్వంతో చేతులు గడిపితే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నర్సీ మెహతా గారు అన్నట్టుగా వైష్ణవ జనతో తేనే కహియే జే పీర్ పరాయి జానిరే. ఇతరుల బాధను అర్థం చేసుకొని ఆర్తులనుకుని ఆర్ద్రతతో ఆత్మీయంగా అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళడం చాలా అవసరం. ఈ సన్మార్గం వైపు మనందరం పయనించాలని, ఈ ప్రయత్నం ఒక పుణ్యకార్యంగా భావించి భక్తి ప్రవృత్తులతో చేస్తారని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. మన యొక్క అదృష్టవశాత్తు మరి భక్తి టీవీ యొక్క అధిపతి శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారు, అలాగే వారి శ్రీమతి రమాదేవి గారు, వారి కుమార్తె రచన, అలాగే మరి వారి నూతనంగా వారి కుటుంబంలో ప్రవేశించిన విష్ణుతేజ, వీళ్ళందరూ కూడా ఒక మహత్కార్యాన్ని, ఒక సత్కార్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకున్న చొరవ వలన సాక్షాత్తు కైలాసమే
విజయవాడకు దిగి వచ్చిందా అన్నట్టుగా అద్భుతమైన యొక్క అపురూపమైన యొక్క కళా దృశ్యాన్ని మనకు అందించారు. మనందరిలో కూడా భక్తి భావన కలిగిస్తున్నారు, రగిలిస్తూ ఉన్నారు. ఆ భక్తి భావన, భక్తి అంటే సన్మార్గం వైపు నడిపించేది, భక్తి అంటే సద్బుద్ధిని ప్రసాదించేది, భక్తి అంటే సదాచారాన్ని మనకు గుర్తు చేసేది, మన జీవితాన్ని మంచిగా మలిచేది. అదే కానీ భక్తి కేవలం మంత్రతంత్ర పఠనంతోనే భక్తి అనిపించుకోదు. భక్తికి దానికి అనురక్తి కలిగించి మన అందరికీ జీవితంలో మనకు నిజమైన ముక్తి కలగాలంటే మనం 10 మంది కోసం జీవించాలా, సమాజం కోసం జీవించాలా. జీవిస్తే సమాజం మనల్ని గుర్తుపెట్టుకుంటుంది, మన వంశానికి మన తరతరాలకు కూడా అది మేలు చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఈ మంచి అవకాశం, నేను ఇవాళ పనిగట్టుకొని పెద్దగా వేరే కార్యక్రమం అధికారపూర్వకంగా లేకపోయినప్పటికీ రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో ఏర్పాటు చేసిన ఆ యొక్క సమావేశ మందిరాన్ని ప్రారంభించే కార్యక్రమంతో పాటు నేను ఇవాళ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కోటి దీపోత్సవ కార్యక్రమాలు ఇంతకుముందు నేను హైదరాబాద్లో పాల్గొంటూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నూతన రాజధాని అమరావతి ఈ విజయవాడ నగరంలో ఇవాళ భక్తి టీవీ చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని ఆ కార్యక్రమానికి మరింత మద్దతు ఇవ్వాలని, తద్వారా జనానికి కూడా ఒక రకమైన ఆసక్తిని అనురక్తిని కలిగించి ప్రజలు భక్తి భావంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే వాళ్ళు చేసే ప్రయత్నానికి నా వంతుగా నేను కూడా ఒక భాగస్వామి అవుదామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మన హిందూ సంస్కృతి, మన హిందూ ధర్మం, మన మతం అత్యంత ఉత్కృష్టమైంది ప్రపంచంలో. ప్రపంచం భారతదేశం వైపు ఆధ్యాత్మికత కోసం చూస్తూ ఉంది. మన గురువులు, మన ఆచార్యులు, మన పీఠాధిపతులు, అనేక మంది మహనీయులు మనకు ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న అపశృతులు దొరికినప్పటికీ కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు బాబాలుగా వాళ్ళ యొక్క తప్పులు బయటకు వస్తున్నప్పటికీ వాటిని గోరంత కొండంతలుగా చూసి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, మన యొక్క సాంప్రదాయాన్ని కించపరిచే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. ఈ సువిశాల భారతదేశంలో అటెక్క నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఉన్న 130 కోట్ల మంది జనంలో ఎక్కడో జరిగిన సంఘటన దాన్ని ఆదిలోనే తుంచివేయవలసి ఉంది, అలాంటి వాళ్ళను పక్కన పెట్టవలసి ఉంది. కానీ ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని మనందరం కాపాడుకోవాల్సి ఉంది. మనం గర్వించాలి. మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల, మన మతం పట్ల మనం గర్వించాలి. అలా అని ఇతరులను కించపరచకూడదు, ఇతర మతాలను తక్కువగా చూడకూడదు. మన అనే ఆత్మాభిమానం, మన ధర్మం, మన సంస్కృతి, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన పాట, మన మాట, మన ఆశ, మన భాష, మన గోస, మన యాస, వీటిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు నేను ఉదయం కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ప్రపంచంలో పురాతనమైన సంస్కృతి మంది, పురాతనమైన ధర్మం మంది. మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరిపైన దాడి చేయలేదు. ప్రపంచ దేశంలో ఉన్న చిన్న దేశాలని మన దేశంపై దాడి చేశాయి, మన చాలా వరకు దెబ్బతీశాయి. మన అంతా కూడా కొన్ని దేశాలు మన మనసులను కూడా ప్రభావితం చేశాయి. కానీ మనం ఎప్పుడు ఎవరిపైన, ఎందుకంటే అది హిందూ ధర్మం, కలిసి జీవించడము, సామరస్యపూర్వకంగా ఉండడము, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ జనులు సుఖంగా ఉండాలా అనేది మన ధర్మానికి మూల స్తంభం. అందుకని దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. బాబిలోనియా సంస్కృతి ఏమైంది? పురాతనమైంది. రోమన్ సామ్రాజ్యం ఏమైంది? పురాతనమైంది. ఈజిప్టు చాలా పురాతనమైన సంస్కృతి. అలాగే గ్రీస్, ఏథెన్స్ ప్రపంచ చరిత్రలో ఒకప్పుడు పేరుగాంచినవి. కానీ అవన్నీ ఏమైనా ఇవాళ కాలగర్భంలో ఎక్కువ భాగం కలిసిపోయాయి. కానీ మన హిందూ సంస్కృతి, మన భారతీయ పరంపర, మన ధర్మం, మన తాత్విక చింతన అజరామరమై ఇప్పుడు దాకా గట్టిగా నిలబడి ఉందంటే దానికి కారణం మనం కేవలం మన గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తాం, అందరినీ ఇముడ్చుకుంటాం, అందరినీ ఆలింగనం చేస్తాం, అందరినీ మనం ప్రతి ఒక్కరిని కూడా భగవత్ స్వరూపుడిగా భావిస్తాం. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మనది. అలాంటి జాతిలో పుట్టిన మనం సమాజంలో అక్కడెక్కడ వస్తున్న వికృతులు అయితే ఉన్నాయో, కులతత్వం పేరుతో, లేదా అంటరానితనం పేరుతో, లేకపోతే మహిళల పైన జరిగే అత్యాచారాలు, లేకపోతే సామాజికమైన ఎత్తుతగ్గులు అవుతున్నాయో, వీటికి అతీతంగా మనందరం మన యొక్క మనస్తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి భక్తి కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ గురువుల యొక్క ప్రవచనం మనకి ఆ మార్గంలో మనందరికి ఉపయోగపడుతుంది.
ఆ దృష్టితో మనం దాన్ని కూడా చూడాల్సి ఉంది. చూసి మన జీవితాల్లో వెలుగు ప్రసాదించేందుకు ఇవాళ ఈ దీపం ఇవాళ మనం వెలిగిస్తూ ఉన్నాం. నేను ఇందాకే చెప్పాను, దీపం చీకటిని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని పారదోలుతుంది, అక్రమాన్ని మట్టుబెడుతుంది, దాన్ని అణిచివేస్తుంది. అలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషం. నేను అనేక సంవత్సరాల తర్వాత బహుశా 1972-73లో ఈ పీడబ్ల్యూడీ కళాశాల, ఈ పీడబ్ల్యూడీ యొక్క స్వరాజ్య మైదానంలో కొన్ని లక్షల మందిని జనాన్ని చూశాను. ఆ రోజుల్లోనే అశేషంగా తరలి వచ్చిన మహిళలందరూ కూడా చూశాను జయాంధ్ర ఉద్యమం సందర్భంగా. ఇవాళ మళ్ళా అదే మైదానంలో ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నగరం అంతా కూడా తరలి వచ్చి ఈ పరమ పవిత్రమైన పునీత భక్తి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరొకసారి ఈ భక్తి టీవీ ఛానల్ను, దానికి అధిపతి నరేంద్ర చౌదరి గారి కుటుంబాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, భక్తి టీవీ మొదలుపెట్టింది, ఈటీవీ, అలాగే TV5, అలాగే మిగతా ఛానల్స్ అన్ని ఈ ప్రచార ప్రసార సాధనాలు కూడా ప్రజల యొక్క మనసులో ఉన్న దానికి ప్రతిబింబంగా ఉండాలి. ఈ దేశంలో ఉన్న 80% పైగా ఉన్నట్టుగా హిందువులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఉత్సవాలు, వాళ్ళ పండుగలు, వాళ్ళ పబ్బాలు, వాటి పట్ల తగినంత దృష్టి మనం చూపించడం లేదు. కానీ ఇవాళ ఈ ప్రచార ప్రసార సాధనాలు దానిపై దృష్టి పెట్టడం, మన జానపదాలు, మన కోలాటాలు, మన నృత్యాలు, మన ముగ్గులు, మన గొబ్బెమ్మలు, మన వన భోజనాలు, కార్తీక సమారాధన వన భోజనం, అదే సహపంక్తి భోజనం అంటే సామరస్యంగా నివసించడం, అందరూ సమానం అనే భావం కలిగించడం. అందుకే అందరం వనానికి వెళ్ళి ఆ వనంలో కలిసికట్టుగా అందరం భోంచేస్తాం, తేడాలు విస్మరించిపోతాం. ఆ కుటుంబాలు ఆ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాల్సి ఉంది. ప్రపంచంలో మన దేశానికి మంచి పేరు ఉండడానికి, దేశం ఇంకా సమైక్యంగా ఉండడానికి ప్రధాన కారణం కుటుంబ వ్యవస్థ. మనమంతా ఒక కుటుంబం అనే భావన ముందు మన ఇంట్లో ఉండాలా, మన వీధిలో ఉండాలా, మన ఊర్లో ఉండాలా, మన తాలూకాలో ఉండాలా, మన జిల్లాలో ఉండాలా, మన రాష్ట్రంలో ఉండాలా, మన దేశంలో ఉండాలా. విశ్వమంతా మన కుటుంబం, జగమంతా కుటుంబం అని చెప్పని పాట ఉంది కదా. అందువల్ల ఈ ప్రచార ప్రసార సాధనాలు, సినిమాలు, టెలివిజన్లు, పత్రికలు ఇవన్నీ కూడా మన కళల వైపు, మన సాంప్రదాయాల వైపు, మన పండగల వైపు, మన పబ్బాల వైపు తగిన విధంగా దృష్టి సారించి ప్రజాభిమతానికి, వాళ్ళ యొక్క మనోభిమతానికి ఒక ప్రతిబింబంగా తయారు కావాలా. ఆ దిశలో నడుస్తున్నందుకు చాలా సంతోషం. వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే చేపడతారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చాలా సంతోషం. దీనికి కారణం ఏంటంటే ప్రజల యొక్క కోరిక, ప్రజలలో జనసమూహము, ఎక్కువ మంది ఉన్న జనసమూహం వాళ్ళ యొక్క అభిమతం ఏదైతే ఉందో దాన్ని గౌరవించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కానీ మధ్యలో రాజకీయం జోక్యం చేసుకొని దురదృష్టవశాత్తు రాజకీయం ఇది చూస్తే ఏమనుకుంటారో, అది చూస్తే ఏమనుకుంటారో, అక్కడికి పోతే ఏమనుకుంటారో, ఎక్కడికి పోతే ఏమనుకుంటారో. ఎక్కడికి పోయినా ఆఖరికి ఉండాల్సింది ఇక్కడే కదా. మన అందరం కూడా మన దేశంలో పుట్టిన వాళ్ళం, మన దేశంలో పెరిగిన వాళ్ళం, మన దేశంలోనే పోయేవాళ్ళం. అందుకని మనం మన సాంప్రదాయాలను గౌరవించడంలో ఎలాంటి పొరపాటు లేదు. ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమంలో సంధ్యా సమయంలో కాస్త చక్కటి మనసుతో మరి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినట్టే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్. ఈ కార్యక్రమం ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగేది. పెద్ద ఎత్తున నగరం కూడా పెద్దది కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అభిమతాన్ని వ్యక్తపరిచాడు. ఈ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం చేస్తే మంచిదని. దాన్ని చెప్పిన వెంటనే మరి నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ఈ కార్యక్రమం ప్రారంభం కాబట్టి ఆరంభం మంచిగా ఉండాలని నేను కూడా భారత ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే దీనికి శుభం జరగాలి, ఇది విజయవంతంగా ముందుకు వెళ్ళాలి, మన అందరి యొక్క కుటుంబాల్లో, మన అందరి ఇళ్లలో దీపాలు వెలగాలి, మన కళ్ళల్లో కాంతులు ఉండాలి, మన బిడ్డలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం. నమస్కారం. గత 4 సంవత్సరాలుగా కూడా మన భాగ్యనగరంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెంకయ్యనాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు ఎంతో ఆత్మీయంగా. అలాగే ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతిగా పదవీ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారి మన విజయవాడలో
ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతోందని చెప్పగానే ఎంతో ఆత్మీయంగా వారు ఈ కార్యక్రమానికి విచ్చేయటం నిజంగా ఎంతో ఆనందంగా. ఒక్కసారి కరతాళ ధ్వనులతో నిజంగా మన ఆనందాన్ని తెలియచేద్దాం. వారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు వారు సంబోధించారు. కోటి దీపోత్సవం భాగ్యనగరంలో అత్యంత వైభవంగా 15 రోజుల పాటు జరుగుతున్న సందర్భంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది ఆ కార్యక్రమానికి విచ్చేయటం ఒక్కటే చెప్పారు, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ శోభను, ఈ వైభవాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని. ఒక్క విషయం వారి గురించి స్పష్టంగా చెప్పాలి, అది నదుల అనుసంధానమైన, రాష్ట్ర అభివృద్ధైనా ఏదైనా సరే పరుగులు పెట్టిస్తారు. అలా పరుగులు పెట్టించడంలో భాగంగా మా సంకల్పానికి ఆయన మనోబలం, ఆయన సహకారం తోడై ఇన్ని దివ్య కళ్యాణాలు, ఈ వైభోగాలు, పీఠాధిపతుల దర్శనాలు, అలాగే ప్రత్యేకించి రోజుకో రకమైన పూజలు, ఈ వైభోగమంతా ఇక్కడికి తరలి రావటానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి మనో సంకల్ప బలమే అని చెప్పక తప్పదు. సభాముఖంగా మరొక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనులను, మన ఆనందాన్ని తెలియచేయాల్సిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో వారిని